రైట్, కంటిన్యూ చేద్దాం కిరణ్ గారు. ఎస్ కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మీకేమనిపిస్తుంది యాజ్ అనలిస్ట్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే తెలంగాణలో అయితే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఓపెన్గా చెప్పాలంటే గతంలో ఎప్పుడైనట్టుగా యూరియా కోసం కొంచెం రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవంలాగే కనిపిస్తోంది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా అవే న్యూస్ మనం కంటిన్యూగా చేయడం కూడా మనం చదవడం కూడా మనం చూస్తున్నాం. బట్ అంటే ఏపీలో ఈ మధ్యనే ఈ కొరత కనిపిస్తోందా, నిజంగా ఉందా, మీకేమనిపిస్తోంది? అంటే పిన్ టు పిన్ గా మాట్లాడుకునేటువంటి పని చేద్దాం అండి. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ముందుగా అసలు యూరియా కొరత ఉందా లేదా, ఉంటే కారణాలు ఏంటి, రెండు అది ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉందా, దేశవ్యాప్తంగా ఉందా, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఉందా, మూడు వైసీపీ చేస్తుంది రైతు కోసమా రాజకీయం కోసమా, ఒకవేళ నిజంగా సమస్య ఉంటే వైసీపీ చేయాల్సింది ఏంటి, చేస్తుంది ఏంటి, ఒకవేళ నిజంగా యూరియా కొరత ఉంటే దానికి ఉన్న కారణాలు ఏంటి, ఇది పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ఈ మధ్య కాలంలో రైతుల నుంచి కొంత యూరియా కష్టాన్ని మనం చూస్తున్నమాట వాస్తవం. దానికి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసి చెప్పింది ఏంటంటే 80,000 మెట్రిక్ టన్నులు యూరియా అవైలబుల్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర. ఇవాళ అచ్చెన్నాయుడు గారు చెప్పిన ఇంకో మాట ఏంటంటే 23,000 మెట్రిక్ టన్నులు రాబోయే వారం 10 రోజుల్లో కేంద్రం మనకి ఇవ్వబోతా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు నాకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ నడ్డా గారితో మాట్లాడారు. ఏదైతే కాకినాడకి నౌక వస్తుందో నాకులో 7 రేకులు యూరియా కోసం కేటాయించాలని కూడా మాట్లాడారు. నిజానికి ప్రభుత్వం కొంత పని చేస్తా ఉంది యూరియా కష్టాలు తీర్చడానికి. అయితే ఒక్కసారిగా యూరియా కష్టాలు రావడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటంటే అండి, యూరియా వ్యవసాయం తెలిసిన వాళ్ళకి తెలుసు, 2 పద్ధతుల్లో లేదా 3 పద్ధతుల్లో వేస్తారు. ఒక్కసారిగా యూరియా కాదు, విడతల వారీగా పంటకి యూరియాని వాడతారు, గుళికల యూరియాని. ఇప్పుడు యాక్చువల్ గా నానో యూరియా కూడా వాడచ్చు, కానీ మన రైతులు గుళికల యూరియాకి అలవాటు పడ్డారు. 2 లేదా 3 పద్ధతుల్లో విడతల వారీగా దాన్ని వాడతారు. అయితే యూరియా కొరత అనేసరికి రైతులు ఏమంటున్నారు, 3వ విడత కావాల్సిన యూరియాని 2వ విడత కావాల్సిన యూరియాని కూడా ఇప్పుడే సంపాదించి పెట్టుకోవాలి, లేకపోతే 2వ విడతకి యూరియా దొరకదు, పంట ఇబ్బంది పడింది, 3వ విడతకి యూరియా దొరకదు, పంట ఇబ్బంది పడింది అనే దాంట్లో నుంచి యూరియా కోసం ఎగబట్టడం స్టార్ట్ చేశారు. యూరియా కొరత ఉంది అనేది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో వెంటనే రైతుల నుంచి యూరియాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే వచ్చే విడతకి ఇబ్బంది అవుతుంది అనేది ఒక్కసారిగా ఎగబడేసరికి కావాల్సినంత, అంటే ఈ విడతకు కావాల్సినంత ఉన్నప్పటికీ కూడా వచ్చే విడతది కూడా ఇప్పుడే అడుగుతుండేసరికి కొంత ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. అంటే కాదు కార్తీక్, గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఇదే మొదటిసారి పంట వేయడం కాదు, రైతులు ఎప్పటి నుంచో వ్యవసాయం అని చేస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా యూరియాని నానో యూరియా, నానో డిఏపీ ఇలాంటివి వాడమని ప్రభుత్వాలు చెప్తున్నా. యూరియా గుళికలకు అలవాటు పడిపోయారు కాబట్టి కంటిన్యూగా ఇది ప్రాసెస్ కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. అంటే గతంలో ఎలా ఉండేది? గతంలో మరి ఇలా 3 విడతలుగా యూరియా తీసుకునేవారా? ఈసారి ఎందుకు వచ్చిందంటారు సమస్య? నేను రైతు బిడ్డగా చెప్తున్నానండి. యాక్చువల్ గా ఏదైతే ఊళ్ళలో సహకార సొసైటీల ద్వారా విడతల వారీగా తీసుకుంటారు, కానీ ఇవాళ ఒక్కసారిగా ఎగబట్టడం స్టార్ట్ అయింది. యూరియా కొరత ఉంది అన్నట్టు ఒక ప్రచారం ఫలితంగా 2వ విడత 3వ విడత కూడా ఒకసారిగా ఎగబట్టడం స్టార్ట్ అయింది. దాని వల్ల ఇవాళ ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం. అయితే ఒక విషయం, నిజంగా యూరియా కొరత లేదంటే అసలు ఉత్పత్తిలోనే ప్రాబ్లం ఉంది. డిమాండ్ కి తగ్గట్టు ఈసారి ఉత్పత్తి లేదు. అందుకని తెలంగాణలో ప్రాబ్లం ఉంది, తమిళనాడులో ప్రాబ్లం ఉంది, కేరళలో ప్రాబ్లం ఉంది, కర్ణాటకలో ప్రాబ్లం ఉంది, దేశవ్యాప్తంగా ఎంతో కొంత ప్రాబ్లం ఉంది. కానీ ఎన్డీఏ రాష్ట్రాలు కొంత సంపాదించుకోగలుగుతున్నాయి కేంద్రంతో ఉన్న లాబింగ్ ఫలితంగా. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు వాకప్ చేసి తెప్పించుకోగలుగుతున్నారు. ఆ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నిజానికి కొరత లేదు, ఉండాల్సిన కొరతని అధిగమించగలిగారు కేవలం ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల ఫలితంగా. ఆంధ్రప్రదేశ్ లో కూడా కొరత కనపడాలి, కానీ కొరత కనపడకుండా చేయగలుగుతున్నారు. అయినా సరే కృత్రిమ కొరత సృష్టించబడుతుంది. డిమాండ్ ని 2వ విడతకి 3వ విడతకి కావాల్సిన దాన్ని కూడా ఇప్పుడే డిమాండ్ చేయడం ద్వారా. అయితే ఇంకొక మాట చెప్తున్నాను, నిజంగా యూరియా కొరత ఉంది వైసీపీ వాదనలో కనుక నిజం ఉంటే, వైసీపీ చెప్తున్న మాటే నిజమైతే, ఇప్పుడు రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయండి, యూరియా సప్లై చేస్తుంది కేంద్రం కదా, అది వైసీపీ కూడా తెలుసు కదా. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఒక అల్టిమేటం జారీ చేసింది, మా రైతులకు యూరియా కష్టాలు ఎవరైతే తీరుస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తామని చెప్పింది. అదే వారికి వైసీపీని చెప్పానండి. ఇప్పుడు టీడీపీకి జనసేన కంటే మిత్రధర్మం కాబట్టి ఎన్డీఏకి సపోర్ట్ చేయాలి తప్పదు, కానీ వైసీపీకి అవసరం లేదు. అటు ఇండియా కూటమి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం డిమాండ్ పెట్టి ఎవరికి మద్దతు వచ్చు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజంగా చిత్తశుద్ధిగా వైసీపీ కనుక ఉంటే, మేము యూరియా కష్టాలు తీరుస్తామన్న వాళ్ళకి, మా రైతులకు యూరియా ఇస్తామన్న వాళ్ళకి, మాకు ఎంత కావాలో అంత కోటా ఇస్తామన్న వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని ఒక డిమాండ్ పెట్టమనండి. ఎందుకు పెట్టరు? పక్కనే ఉన్న తెలంగాణలో బీఆర్ఎస్ పెట్టగలిగింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎందుకు పెట్టలేదు? నిజానికి వైసీపీ తనకున్న రాజకీయ భావాజాలం ప్రకారం ఒక ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి సిపి రాధాకృష్ణ గారి కాకుండా ప్రోగ్రెసివ్ టాట్ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి సపోర్ట్ ఇవ్వాలి.
సుదర్శన్ రెడ్డి గారు తెలుగు వ్యక్తి, అందులోనూ రాజకీయాల సంబంధం లేని వ్యక్తి, ఏ రాజకీయ పార్టీలో గతంలోనూ ఇప్పుడు ఎప్పుడు సభ్యుడు కాని వ్యక్తి, కొంత ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న వ్యక్తి. వైసీపీ కొంత ప్రోగ్రెసివ్ భావాజాలం ఉన్న వ్యక్తి. ఆ ప్రోగ్రెసివ్ భావాజాలం ఉన్న వ్యక్తిని, తెలుగు వ్యక్తిని కాకుండా ఎన్డీఏ వ్యక్తిని సపోర్ట్ చేసినప్పుడు కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం 1-2 డిమాండ్ పెడితే తప్పేంటి? ఎందుకు పెట్టలేదు అంటే సమస్య లేదని మీరు ఒప్పుకున్నట్టేనా? అంటే మీరు రాజకీయం చేయడానికి సమస్య ఉంటది, కానీ కేంద్రంతో లాలుచి అంటే కేంద్రంతో ప్రశ్నించడానికి, కేంద్రంతో లాబింగ్ చేసుకునే అవకాశం ఉన్నదాన్ని పోగొట్టుకోవడానికి సమస్య ఉంటుందా? అంటే ఏంటి, ఎవరి కోసం? అంటే వాస్తవానికి ఏంటంటే ఇది ఒక రాజకీయం చేయబడుతుంది, రైతుల వేదికగా రాజకీయం చేయబడుతుంది. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుదోర పట్టించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇందాక రవికిరణ్ గారు కొన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఒకటి, ఇప్పుడు రమేష్ అనేటువంటి సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఒక కుర్రవాడు, ఇన్స్టాగ్రామ్ లో యాక్టివిస్ట్ గా ఉండే వ్యక్తి. అతను ఒక్కసారిగా చెయ్యి చొక్కా లోపల దాచుకొని నాకు ఒక చెయ్యి పోయింది, నాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్ వచ్చేది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్ వచ్చేది, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పోగానే పెన్షన్ పోయింది అని చెప్పి ప్రచారం చేశాడు. కానీ ఆ ఊరు వాళ్ళే గుర్తించి నిలదీశారు. అతని 2 చేతులు ఉన్న మాట తర్వాత ఇన్స్టాగ్రామ్ లో బట్టబయలైపోయింది. అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అలానే కర్నూలులో ఉల్లిగడ్డ రైతుల విషయంలో కూడా మందు దాగి, పురుగు మందు తాగినట్లు నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు, సారా దాగి, దాన్ని కూడా బట్టబయలు చేశారు. ఇలా ప్రతిదాన్ని బట్టబయలు చేసుకుంటూ పోతే ఇన్ని కుట్రలు ప్రభుత్వమే జరుగుతూ ఉంటే వీటిని ఛేదించుకొని పోవటం చాలా ప్రమాదంగా తయారైంది ప్రభుత్వానికి. ఇంకోటి కూడా మీకు చెప్తున్నాండి, మామూలుగా ఒక రాజకీయ పరిశీలకుడిగా మేము ప్రజల పక్షాన మాట్లాడతాం. మేము అందులో రైతు బిడ్డను కూడా యూరియా కష్టాలు ఎలా ఉంటాయి, యూరియా కష్టం వస్తే ఒక్కసారిగా పంట ఇబ్బంది ఎలా పడింది అనేటువంటి విషయం నాకు కూడా ఐడియా ఉంది. కానీ నిజంగా లేని కొరతని ఎక్కువగా చేసి చూపించడం, లేదా ఉన్న కొరతని భూతత్వంలో పెట్టి చూపించడం, దానికోసం నిజానికి యూరియా కొరత కనుకుంటే అండి వైసీపీ కొత్తగా డిమాండ్ చేయాల్సిన లేదు, రైతులే రోడ్డు మీదకి వస్తారు. వైసీపీ కొత్తగా పిలిపిన అవసరం లేదు, రైతులు వస్తారు, వైసీపీ చెప్తే సరిపోయింది. రామారావు గారు జాయిన్ అయ్యారు, వైసీపీ అధికారి. నమస్తే రామారావు గారు. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రామారావు గారు. సో ఏంటి